Hello guys, this is Nikon Stories and it's my first video. మనమైతే సిక్కిం హిచ్ హైకింగ్ చేయబోతున్నాం. నార్త్ ఈస్ట్ మొత్తం హిచ్ హైకింగ్ జర్నీ ఉండబోతుంది మనది. నేనైతే బ్యాక్ ప్యాకింగ్ చేసేసుకున్నా, 4 pairs ఆఫ్ క్లోత్ అండ్ నా దగ్గర ఉన్న 3,000-4,000తో నేనైతే ఒక జనరల్ టికెట్ తీసుకొని వెళ్ళిపోతున్నాను సిక్కిం. సో నేను సిక్కిం వెళ్ళిపోతున్నా. ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే నేను ఇంట్లో ఎవరికి చెప్పలేదు. ఈరోజు మహాశివరాత్రి 15th February 1 అవుతుంది. ఈరోజు నైట్ 1 o'clock విజయవాడలో నా ట్రైన్ అనమాట. నేనైతే ఇంట్లో ఎవరికి చెప్పలేదు సిక్కిం వెళ్తున్నట్టు. సో మనమైతే నార్త్ ఈస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తాం హిచ్ హైకింగ్కి. ఇప్పటివరకు ఎవరికి తెలియదు ఈ విషయం. ఇట్స్ గోయింగ్ టు బి సీక్రెట్ అనమాట. అండ్ నేనైతే ఇప్పటివరకు 2 కాలేజీలు మానేయాల్సి వచ్చింది. నేను ఇంటర్మీడియట్ నాకు ఇంటర్మీడియట్ కంపార్ట్మెంట్లో పడడం వల్ల నేను సిఆర్ రెడ్డిలో జాయిన్ అయ్యాను, అది మానేయాల్సి వచ్చింది. నేను హోటల్ మేనేజ్మెంట్ చేసా, అది మానేసా. సో నేను జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి పంజాబ్ వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశా. నేను 1 month వెళ్ళాను అనమాట. 1 month పంజాబ్ వెళ్ళా ఎక్స్ప్లోర్ చేయడానికి. ఎక్స్ప్లోర్ చేయడానికి కాదు, నేను జర్మన్ లాంగ్వేజ్ కోర్స్ రిజిస్టర్ అయ్యి 1 month పంజాబ్ వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసి మళ్ళీ 1 month తర్వాత నేను ఇంటికి వచ్చేసా. సో ఇంటికి వచ్చినప్పటి నుంచి బోర్ కొడుతుంది అనమాట. సో నాకు అనిపించింది నేను నార్త్ ఈస్ట్ హిచ్ హైకింగ్ చేసుకుంటా, నా దగ్గర ఉన్న డబ్బులతో ఎవ్వరూ లేకుండా నేను నాతో పాటు ఇంకెవరన్నా ఒక ట్రావెలర్ అలా వెళ్తే ఎలా ఉండిద్దా అని అనుకున్నా. సో నా పేరైతే నిఖిల్. నేనైతే నార్త్ ఈస్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను. ఒక ప్లాన్ అయితే ఏమీ లేదు. సిలిగురి వెళ్ళడం, సిలిగురి నుంచి సిక్కింకి ప్లాన్ అంటూ ఏం లేదు. నా జర్నీ మొత్తం నేను డాక్యుమెంట్ చేయబోతున్నా. సో ఎవ్రీథింగ్ విల్ బీ డాక్యుమెంటెడ్. సో మేక్ షూర్ you like the video and subscribe the channel, hit the like button.